ఈ భాష ఎందుకు ఇంత అభ్యంతరకరంగా ఉంటుంది అంటే, వాళ్ళు నన్ను తిడితే నేను వాళ్ళని తిడతాను, నేను రాక్షసులతో పోరాడుతున్నాను. ఏందబ్బా అన్వేష్ గారిని అనగానే ఒక చింపిరి ముఖం దొస్తుంది, ఇంకా రాలేదైందబ్బా అని అనుకున్నా, ఇంత లోపల వచ్చేసింది చింపిరి ముఖం వేసుకొని. నిన్ను తిట్టే హక్కు ప్రతి హిందువుకి ఉంది తులసి చంద్. ఇక్కడ రాక్షసులు ఎవరు? నువ్వా, నీ అమ్మ? ఎవరు రాక్షసులు? శివాజీ గారా, గరికపాటి గారా, చాగంటి గారా, సీతమ్మ వారా, ద్రౌపది అమ్మవారా? ఎవరు ఇక్కడ రాక్షసులు? సపోర్ట్ చేయడానికి కొంచెం సిగ్గు, శరము, మానం ఉండాలి. నీలాంటి వాళ్ళని కూడా ఫాలో చేసే ప్రతి హిందువుని చెప్పుతో కొట్టినా అస్సలు తప్పే లేదు అందులో. తిట్టడానికి సెక్షలు ఎక్కడ లేవు. నిన్నేం పబ్లిక్ గా తిట్టాను, అదేం విషయం అది. ఈకిలి నవ్వుకుంటా నీకు కంప్లైంట్లు ఇచ్చుకోవడం బాగా అలవాటు కదా. ఎవ్వరికి కంప్లైంట్ అన్నా ఇచ్చుకో. సనాతన ధర్మం జోలికి వస్తే మెడ పోయినా తలకాయ పోయినా నేను ఇట్లనే మాట్లాడతా. షేమ్ ఆన్ యూ తులసి చంద్, అండ్ టేక్ అవే దట్ జర్నలిస్ట్ అన్న పేరు. ఇడియట్. జై హింద్.